హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అవుట్‌లైన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో, మనమైతే సీఎస్ఎస్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. సో, హెచ్‌టీఎంఎల్ కూడా మీరైతే నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్‌లో ఆల్రెడీ ప్రీవియస్‌గా వీడియోస్ అయితే చేసుంచాం. సో, అవైతే మీరు ఒకసారి రిఫర్ చేయొచ్చు. సో, ఇప్పుడైతే మనం ఈ సీఎస్ఎస్ వీడియోలో అయితే అవుట్‌లైన్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఈ అవుట్‌లైన్ ప్రాపర్టీ అనేది దేనికి యూజ్ అవుతుంది? అండ్ దీనివల్ల ఏంటి బెనిఫిట్స్? సో, మన వెబ్‌సైట్‌కి దీన్ని ఎలాగ అటాచ్ చేసుకోవచ్చు? సో, ఇవన్నీ మనమైతే డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా అయితే మనం వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో, వీఎస్ కోడ్‌లో అయితే నేను ఆల్రెడీ అవుట్‌లైన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని అయితే నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా. సో, ముందుగా మనమైతే ఒక బేసిక్ స్ట్రక్చర్ అయితే ఇచ్చుకుందాం. సో, ఇది మన బేసిక్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్. సో, దీని తర్వాత అయితే మనం అవుట్‌లైన్ ఎలా ఇవ్వాలనేది చూద్దాం. సో, ముందుగా నేను అవుట్‌లైన్ అని చెప్పి ఒక టైటిల్ అయితే ఇస్తున్నాను. సో, అవుట్‌లైన్ అని అయితే టైటిల్ ఇచ్చిన తర్వాత, సో, ఇందులో మనకి హెడ్ పార్ట్‌లోనే స్టైల్ అని చెప్పి ట్యాగ్ అయితే ఇచ్చుకోవాలి. సో, ఇందులో మనమైతే స్టైలింగ్స్ అయితే ఇవ్వచ్చు. సో, దీన్ని ఇంటర్నల్ స్టైలింగ్ ఇస్తాం. సో, మీరు క్లియర్‌గా చూడాలంటే మన ప్రీవియస్ వీడియోస్‌ని ఒకసారి చూడండి. సో, నేనైతే ఇక్కడ ఓన్లీ అవుట్‌లైన్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. సో, ఇక్కడ ఇందులో మనకైతే ముందుగా కొద్దిగా బాడీనైతే మనం ఇందులో కొద్దిగా పెడదాం. సో, ముందుగా పారాగ్రాఫ్‌నైతే ఇచ్చుకుందాం. సో, దిస్ ఈస్ పారాగ్రాఫ్ అని. సో, దిస్ ఈస్ పారాగ్రాఫ్ అని అయితే ఇచ్చాను కదా! సో, ఇలాగైతే కొన్ని పారాగ్రాఫ్ ఇచ్చిన తర్వాత, సో, వీటిలకి స్టైలింగ్ అయితే చేయాలి. సో, ముందుగా అయితే నేను ఒక్కొక్క దానికి ఐడీ అయితే ఇచ్చుకుంటా. సో, దీనికైతే ఒక ఐడీ అయితే ఇద్దాం. ఐడీ ఏ అని. అండ్ దీనికి ఐడీ బి. సో, ఇలాగైతే ఐడీ ఇచ్చుకుంటూ ఎళ్తే దీన్ని బట్టి మనం ఒక్కొక్క దానికి స్పెసిఫిక్‌గా స్టైలింగ్స్ అయితే చేయొచ్చు. సో, అందుకని చెప్పి నేను ఇలా ఐడీ అయితే ఇస్తున్నాను. సో, ముందుగా మీకు ఈ 2 ఐడీస్‌తో అయితే నేను ఇక్కడ స్టైలింగ్ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అవుట్‌లైన్. సో, ముందుగా అయితే ఇక్కడ మనం స్టైలింగ్ ఇక్కడ ఐడీ ఇచ్చాం గదా! సో, దాని ద్వారా మనం స్టైలింగ్ చేయాలంటే హాష్ అయితే వాడాలి. సో, హాష్ ఏ. సో, ముందు ఏ దానికైతే స్టైలింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దానికి. సో, ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏకైతే మనం స్టైలింగ్స్ అయితే ఇద్దాం. సో, ముందుగా మనం బార్డర్ అయితే ఇద్దాం దీనికి. సో, ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను బార్డర్‌ని 5 పిక్సెల్స్ కింద అయితే అడుగుతున్నా. సో, 5 పిక్సెల్స్ మనకైతే కొద్దిగా సాలిడ్‌గా ఉండాలి బార్డరు. అండ్ కలర్ వచ్చేసి సపోజ్ బ్లూ అయితే ఇద్దాం. సో, బ్లూ అయితే ఇచ్చాం కలర్. సో, ఇలాగ మనకైతే ఒక బార్డర్ అయితే వచ్చింది. సో, అవుట్‌లైన్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సో, ఇందులో అవుట్‌లైన్. సో, అవుట్‌లైన్‌కి మనకైతే అట్రిబ్యూట్స్ 5 అయితే ఉన్నాయి. సో, ఒక్కొక్కటైతే మనం అయితే ఇందులో క్లియర్ చేద్దాం. సో, బేసికల్‌గా అవుట్‌లైన్ అంటే ఏంటంటే, సో, ఈ బార్డర్ అయితే ఉంది కదా! సో, దీని మీద అయితే ఇంకొక బార్డర్‌లో అయితే వస్తది. సో, అది ఏంటో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు అవుట్‌లైన్ అయితే స్టైల్ అయితే ఇద్దాం అవుట్‌లైన్‌కి. అవుట్‌లైన్ స్టైల్. సో, ఈ అవుట్‌లైన్ స్టైల్ వచ్చేసి మనకి సాలిడ్‌గా కావాలా? లేదంటే డాషెడ్, డాటెడ్ అలాగా? సో, మనమైతే బేసిక్‌గా ఇక్కడ డాషెడ్ కింద అయితే పెడదాం. సో, ఇది ఎలాగో సాలిడ్‌గా ఉంది కాబట్టి దీనికి డాషెడ్ అని అయితే ఇద్దాం. సో, ఇక్కడ డాషెడ్ ఇచ్చానంటే చూసారు కదా! ఈ పైన డాషెడ్ లైన్స్ అయితే ఫార్మ్ అయింది. సో, అలాగే ఇక్కడ ఇంకా డాటెడ్ అలాగైతే ఇచ్చుకుంటూ చూద్దాం. సో, డాటెడ్. సో, ఇలాగ ఇక్కడ డాటెడ్ కింద అయితే కనబడుతుంది. అండ్ ఇది అవుట్‌లైన్ అంటే, సో, బోర్డర్ మీదైతే ఇంకొక లైన్ కింద అయితే వస్తది. సో, దీని 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 తర్వాత ఇప్పుడు అవుట్‌లైన్ కలర్. సో, అవుట్‌లైన్ కలర్ కూడా సేమ్ అయితే అంతే. అవుట్‌లైన్ కలర్ వచ్చేసి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ సేమ్ ఇందాక కలర్ అయితే ఎలా పెట్టుకున్నామో అలాగే. ఇది ఇక్కడ బ్లూ పెట్టాం కాబట్టి దీనికి కొద్దిగా ఇలాగా డిఫరెన్స్ చూపెట్టేలాగైతే బ్లూ వైలెట్ పెడుతున్నా. సో, ఇక్కడ మీకు కనబడుతుందని అనుకుంటాను. లేదంటే కొద్దిగా జూమ్ చేస్తాను. సో, ఇక్కడ మీకైతే కనబడుతుంది కదా కొద్దిగా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎలాగొద్దు అంటే డాటెడ్ కాకుండా అయితే సాలిడ్‌గా అయితే పెట్టుకున్నాం. సో, ఇక్కడ మనకైతే కొద్దిగా కనబడట్లే కదా! సో, సాలిడ్ పెట్టుకున్నాం. సో, ఇదైతే మనకు బాగా థిన్‌గా కనబడుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే అవుట్‌లైన్ విడ్త్. సో, దీని యొక్క విడ్త్‌నయితే మనం పెంచుతాం అంతే. సో, అవుట్‌లైన్ విడ్త్ అనేది ఇక్కడ కనబడుతుంది. దీన్నొక 5 పిక్సెల్స్ పెడదాం. సో, యాహ్! 5 పిక్సెల్స్ పెట్టినప్పుడు కరెక్ట్‌గా కనబడుతుంది. ఇప్పుడు చూసారు కదా! జూమ్ చేసే పని కూడా లేదు. సో, ఇక్కడ పర్పుల్ కలర్‌లో అయితే ఉంది. ఇదైతే కొద్దిగా బ్రాడ్‌గా అయింది. అంటే కొద్దిగా పెద్దయింది కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 2 మెర్జ్ అయిపోయి ఉన్నాయి గదా! కరెక్టే గదా! ఇప్పుడు ఈ 2 మెర్జ్ అయిపోయి ఉన్నాయి. సో, వీటిలి మధ్యలో డిస్టెన్సెస్ కావాలి కదా మనకి. సో, దానికి మనం చేయాల్సిందేంటంటే ఔట్‌లైన్. ఇక్కడైతే ఔట్‌లైన్ ఆఫ్‌సెట్ అని అయితే కనబడుతుంది గదా! ఔట్‌లైన్ ఆఫ్‌సెట్.
సో, మనకి ఒక 2 పిక్సెల్స్ అంటే మినిమమ్ ఇది 5 పిక్సెల్స్ ఎలాగో ఉంది కాబట్టి ఒక 2 పిక్సెల్స్ తీసుకుంటున్నాం. సో, ఈ మాత్రం గ్యాప్ రావాలి రెండాటిలకి. సో, చూసారు కదా! ఈ రెండాటిలకి ఇప్పుడు ఒకవేళ తీసేసానంటే ఏ గ్యాప్ ఉండదు. చూడండి ఏ గ్యాప్ లేదు. సో, ఇప్పుడు 2 పిక్సెల్స్ పెట్టానంటే గ్యాప్ వస్తది. సో, చూసారు కదా! అలా 2 పిక్సెల్స్ పెట్టాం గ్యాపొచ్చింది. అండ్ ఇవైతే అట్రిబ్యూట్స్. ఇదైతే బోర్డర్‌కి, స్పేస్‌కి అయితే ఇలాగా స్పేస్ అయితే ఇస్తుంది. సో, ఈ 5 అట్రిబ్యూట్స్ అయితే మనం యూజ్ చేస్తాం. సో, ఇప్పుడైతే మనం బోర్డర్‌కి ఇక్కడ ఇలా స్టైలింగ్ ఇచ్చాం కదా! 5 పిక్సెల్స్ సాలిడ్ బ్లూ. అలాగే మీరు ఇలాగ అవుట్‌లైన్ కూడా మనమైతే ఒకేసారి స్టైలింగ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ దీనికిచ్చాను కదా! సో, ఇప్పుడు బీకి పెట్టయితే చూద్దాం. హ్యాష్‌ట్యాగ్ బీ. సో, ఇక్కడైతే ఐడీ క్రియేట్ చేసుకున్నాం కదా మనం దీనికి ఆల్రెడీ. సో, ఇప్పుడు దీనికైతే ఒకేసారి అయితే మనం స్టైలింగ్ ఇద్దాం. సో, ఎలాగో చూపెడతాను నేను మీకు. సో, అవుట్‌లైన్. సో, అవుట్‌లైన్ అని జస్ట్ అవుట్‌లైన్ అని ఇచ్చారు. సో, దీనికి అంతే మనకి. సో, దీనికి ఎలాగంటే మనకు అవుట్‌లైన్ సాలిడ్‌గా కావాలి. అండ్ సో, దీనికి బార్డర్ ఇవ్వలేదు. సో, సేమ్ దీనికిచ్చినట్టే బార్డర్ స్టైలింగ్ ఏసేద్దాం. సో, దీన్ని కాపీ చేస్తున్నా. అండ్ ఇక్కడైతే పేస్ట్ చేద్దాం. సో, బార్డర్ అయితే దీనికి కూడా వచ్చింది. సో, దీనికి సాలిడ్‌గా అయితే అవుట్‌లైన్ కావాలి. అంటే సేమ్ పైన ఎలా ఇచ్చామో దానికి ఇలాగిద్దాం. సో, దీనికొక 3 పిక్సెల్స్ అయితే ఇద్దాం. 3 పిక్సెల్స్ అండ్ కలర్ వచ్చేసి మనం ఒక వైట్ పెడదాం. వైట్. సో, వైట్ అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో మిక్స్ అయింది కాబట్టి రెడ్ పెడదాం. సో, ఇలాగైతే మనం స్టైలింగ్ అయితే సేమ్ అవుట్‌లైన్‌కి కూడా మనమైతే సేమ్ స్టైలింగ్ ఒకేసారి అయితే ఇచ్చేయొచ్చు. ఇప్పుడు బోర్డర్‌కైతే ఎలా ఇచ్చామో సేమ్ అవుట్‌లైన్‌కి కూడా ఇలాగా ఒకేసారి స్టైలింగ్ అయితే ఇచ్చేయొచ్చు పక్కనే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో, ఇంకా మరిన్ని సీఎస్ఎస్ అట్రిబ్యూట్స్‌తో, స్టైలింగ్స్‌తో అయితే నేనొస్తాను. సో, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే సో, అవి కూడా అయితే ఒకసారి చూడండి. సో, వాల్యుబుల్ అయితే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. Until then, keep smiling. Bye.